కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. అసలు సస్పెండ్ చేయటము కరెక్టా కాదా అని తెలుసుకొని ఉపయోగించేద్దాం. మన దగ్గర బీసీ నాయకుడు కుంభం నాగరాజు గారు ఉన్నారు. అలా చెప్పండి, ఇలా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, దాన్ని మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. బీసీల రథసారథి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాగొంతుకు అయినటువంటి బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఆయనకి చేతికి సంఖ్యలు వేసిన విధంగానే అయిపోవడం జరిగింది. ఈరోజు ఆ సంఖ్యలకి స్వేచ్ఛ అనేది రావడం వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పండుగ చేసుకునే విధంగా ఉన్నది. అదేవిధంగా వెనుకబడిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి అందరికీ ఏ అన్యాయం జరిగినా కూడా ముందు వరుసలో ఉండి మాట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఆలోచన లేకుండా అసలు ఒక కామెంట్ పెట్టిన దానికి రిప్లై ఈ విధంగా ఇచ్చిన దానికి ఏ కారణం లేకుండా ఆయనని షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి వీళ్ళందరూ పీసీసీ పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నామని చెప్పని బాజాప్తుగా లైవ్ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నోసార్లు 100 సార్లు అన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని చాలా దుర్మార్గంగా తిట్టిన ఈ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి లేని షోకాజ్ నోటీసులు ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి అందరికీ న్యాయంగా సమాన్యాయంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు దుర్మార్గం, ఇది చాలా దుర్మార్గం. బీసీ నాయకుడు కావడం వల్ల సస్పెండ్ చేశారంటారా? ఇది కేవలం బీసీ నాయకుడే కదా, వీళ్ళకి అండదండ ఉండడు, అడిగేటోడు ఉండడు, తొక్కితే ఒక్కరిని దొక్కితే ఇంకో లేవాలంటే భయపడతారనే రీతిలోనే కదా ఈ విధంగా వాళ్ళు చేసింది. వీళ్ళని షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటే మరి ఆ రోజు జగ్గారెడ్డికి ఇవ్వచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అగ్రవర్ణ కులాలు ఎప్పుడైనా వాళ్ళు ఒక తాటిపై ఉంటారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటిపై నడిస్తేనే అవతల వాళ్ళు మనం అంటే ఎంతో భయం ఉంటుంది. కావున ఇది ఉదాహరణ తీసుకొని 2025 సంవత్సరానికి వచ్చిన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఒక దమ్మున్న లీడరు బీసీ నాయకులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, కుంభం నాగరాజు అనే బీసీ నాయకులు ఏమంటున్నారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు మాత్రం ఇలా మంచి పండుగ వాతావరణం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంఖ్యలో కొంచెం తీన్మార్ మల్లన్న కొన్ని ప్రశ్నించలేకపోయాడు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల వైపే ప్రజల వైపే ఉంటాడు. ఖచ్చితంగా మా అందరికీ కూడా ఈ రోజు నుంచి పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది. అంతేకాదు మొన్న గతంలో 6 నెలల క్రితం కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి అంటే రెడ్డి వర్గానికి చెందిన వారు మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని విధాలా దూషించినా కూడా వాళ్ళకు షోకాజ్ నోటీసులు లేదు, లేదా సస్పెండ్ చేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే బీసీ నాయకుడు కావడం వల్ల ఈరోజు మల్లన్నని సస్పెండ్ చేయడం లేదు. అంటే బీసీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అగ్ర కులాలు లేకపోతే పార్టీ వాళ్ళకి మాత్రం బీసీ అంటే ఇప్పటికి కూడా ఇంకా చిన్న చూపే. ఖచ్చితంగా మా అందరికి కూడా ఈరోజు పండుగ వాతావరణం కూడా కుంభం నాగరాజు గారు చూపిస్తుంది మనోభావంతో పేర్కొన్నారు.